రోజులు మారాయి. కెరియర్ ఓరియంటెడ్ చదువులు పెరిగాయి. పట్టణ జీవనం, ఉరుకులు పరుగులు, వ్యవసాయంపై పిల్లలకు మక్కువ లేని రోజులు. ఇలా మన ప్రాంతంలో పండే పంటలను కూడా గుర్తించలేకపోతున్నారు పిల్లలు. ఈ క్రమంలోనే ఓరుగల్లులోని ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు సేద్యంపై విద్యార్థుల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు చేసిన ప్రయత్నం సత్ఫలితాలనిస్తోంది. పాఠశాల ఆవరణలో విద్యార్థులతో కూరగాయలు సాగు చేస్తూ వ్యవసాయంలో విద్యార్థులను భాగస్వాములను చేస్తున్న తీరు అందరినీ ఆకట్టుకుంటుంది. మీరు చూస్తున్నది హనుమకొండలోని న్యూసాయంపేట పరిధి పోచంపల్లి ప్రభుత్వ పాఠశాల. ఇక్కడ 175 మంది విద్యార్థులు చదువుతున్నారు. 2023 వరకు పాఠశాల భవనం పక్కన ఉన్న స్థలం మొత్తం రాళ్లు రప్పలతో ఉండేది. ఎప్పుడు పాములు, విషపురుగులు తిరుగుతుండడంతో టీచర్లు, విద్యార్థులు భయపడేవారు. 2023లో హెడ్ మాస్టర్ గా ఉప్పలయ్య అనే ఉపాధ్యాయులు రావడంతో స్కూల్ వాతావరణమే మారిపోయింది. ఇప్పుడు ఆ స్కూల్ గ్రీనరీతో ప్రత్యేకతను చాటుకుంటోంది. పాఠశాలకు వెళ్లిన వాళ్లకు ఓ అందమైన పార్కుకో, పల్లెటూరుకో వెళ్లిన అనుభూతి కలిగిస్తోంది. అందుకు అక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయుల కృషి, విద్యార్థుల పట్టుదలే కారణం. విద్యార్థులు అంటే చదువేనా? కాదు, వారికి మానసిక ప్రశాంతత కావాలనుకుని అందుకోసం విద్యార్థులకు సాగులో మెలకువలు నేర్పిస్తున్నారు స్కూల్ హెచ్ఎం ఉప్పలయ్య. పాఠశాల ఆవరణలో విద్యార్థులతో పంటలు సాగు చేయిస్తున్నారు. రకరకాల కూరగాయలు, ఆకుకూరలు పండిస్తున్నారు. ఆ కూరగాయలతోనే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. దీంతో స్కూల్లో నాణ్యమైన చదువుతో పాటు ఆరోగ్యకరమైన భోజనం విద్యార్థులకు అందుతోంది. గతంలో పాఠశాలలో హరితహారం వంటి కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటేవాళ్లు. కానీ వాటి సంరక్షణను పట్టించుకోకపోవడంతో మొక్కలు ఎండిపోయి ఫలితం లేకుండా పోయేది. ఇకపై అలా జరగకూడదనే ఆలోచనతో మొక్కల పెంపకం, సంరక్షణలో విద్యార్థులను భాగస్వామ్యం చేశారు హెచ్ఎం ఉప్పలయ్య. పాఠశాల పరిధిలో 2 ఎకరాల భూమి ఉండగా కొంత భాగంలో విద్యార్థులతో కూరగాయల మొక్కలు సాగు చేయిస్తున్నారు. మార్నింగ్, ఇంటర్వెల్, లంచ్ బ్రేక్లో పిల్లలు ఆ మొక్కల సంరక్షణను చూస్తున్నారు. మా స్కూల్లో ఒక గార్డెన్ ఉన్నది. దాంట్లో మా టీచర్ ఒక్క బంతి పువ్వు చెట్టు పెడితే చాలా బంతి తోటలాగా అయ్యింది. మేము చెట్లని బాగా పెంచుతాం. మేము గార్డెన్లో ఆడుకుంటాం, చెట్లని కాపాడుతాం. బర్త్డేస్ అప్పుడు ఒక చెట్టు పెడతాం. మేము 1100 ప్లాంట్స్ నాటినాం. మా స్కూల్లో పెద్ద తోట ఉంది. ఆ తోటలో మేము రోజు గార్డెనింగ్ చేస్తాం. ఏదైనా చెత్త పడితే అది తీసి డస్ట్బిన్లో వేస్తాం. అలా మేము ఆడుకుంటాం కూడా. అట్లనే మేము ఎండిపోయిన ఆకులు ఉంటే తీస్తాం. ఎండిపోయిన కొమ్మలు కూడా ఉంటే తీసి డస్ట్బిన్లో వేస్తాం. ఇక్కడ మొక్కల గురించి చెప్పాలంటే చాలా మొక్కలు ఉన్నాయి. అసలు ఎన్ని మొక్కలు అంటే చెప్పలేను. అవి 1100 మొక్కలు నాటారు మా హెచ్ఎం సార్. మా హెచ్ఎం సార్ పేరు జి ఉప్పలయ్య సార్. టీచర్స్ కూడా అందరూ బాగా చెప్తున్నారు. ఇక్కడ నుంచి మేము ఇక్కడ కూరగాయలు తీసుకొని విటమిన్స్లో వాడతాము. చాలా పూల చెట్లు, ఇంకా కూరగాయల చెట్లు, ఫ్రూట్స్ ఇంకా చాలా ఉన్నాయి. పాఠశాలలో టీచర్లు, స్టూడెంట్లు తమ పుట్టినరోజున ఒక మొక్కను నాటుతూ వాటి సంరక్షణ బాధ్యతలు తీసుకుంటున్నారు. మొక్కల పెంపకంతో వ్యవసాయంపై అవగాహన కలుగుతుందన్నారు విద్యార్థులు. పర్యావరణ పరిరక్షణకు మొక్కలు పెంచాల్సిన అవసరం ఉందని చెప్పారు. పాఠశాలకు వచ్చినప్పుడు అసలు గార్డెనింగ్ అదేం లేదు. ఇక్కడ ప్లేస్ చూశాక నేను మంచి గార్డెన్ మెయింటైన్ చేయాలని అనుకునే ఈ స్కూల్ తీసుకొని వచ్చాము. తర్వాత ఇక్కడికి వచ్చినాక మేము కొన్ని వేల మొక్కలు నాటాము. తర్వాత వాటి సంరక్షణ బాధ్యత అంతా పిల్లలే చూసుకుంటారు. 5th క్లాస్ పిల్లలు ఈకో టీమ్గా ఏర్పడి వాటికి రోజు మార్నింగ్ వచ్చి నీళ్లు కొట్టడము, తర్వాత వాటికి ఏమైనా చీడ పురుగులు అట్లాంటివి ఉన్నా కూడా ఆకులు అలాంటివి తీసేయడం అలాంటివి చేస్తారు. ప్రతిరోజు గార్డెనింగ్ వర్క్ లాస్ట్ పీరియడ్ ఒక 10 minutes చేస్తాము. స్కూల్ వాతావరణంలో ఉన్నటువంటి అనేక రకాల మొక్కలకు పిల్లలు ఏ విధంగా గార్డెనింగ్ చేయాలి, వారి వాటరింగ్ ఎలా చేయాలి, వాటిలో ఉన్నటువంటి చెత్త చెదారాన్ని ఎలా తీసేయాలి, మొక్కను ఎలా పెంచాలి, అలాగే మొక్కల యొక్క రక్షణను ఎలా చేయాలి అనే విధంగా, తర్వాత ఫ్యూచర్లో వ్యవసాయానికి సంబంధించినటువంటి పనులు ఏ విధంగా ఉంటాయి అనేది ఆ పిల్లలకు మేము ఇక్కడ నేర్పించడం జరుగుతూ ఉంటుంది.
ఈ పాఠశాలలో పిల్లలందరూ కూడా చాలా హ్యాపీగా ఉండడం కోసం, ఆరోగ్యంగా ఉండడం కోసం, మంచి వాతావరణంలో పిల్లలు చదువుకోవడం కోసం, వారు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఎదుర్కోకుండా ఈ పాఠశాలకు రావడం అనంటే ఒక గార్డెన్లోకి వచ్చినట్టుగా, ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో విద్య గడపడం కోసం ఇది ఉపయోగపడుతూ ఉన్నది. అలాగే మిడ్ డే మీల్స్లో వాళ్ళకు పోషకాహారంతో కూడినటువంటి ఆహారాన్ని ఇవ్వడం కోసం ఇక్కడ మేము కిచెన్ గార్డెన్ కూడా పెంచడం జరిగింది. దాంట్లో బెండకాయలు ఉన్నాయి, తర్వాత వంకాయలు, గోంగూర, తర్వాత కాకర, బీర ఇలాంటివన్నీ కూడా మేము పెంచుతున్నాం. స్కూల్ ఆవరణలో ఇప్పటికే వివిధ రకాలైన 1100 మొక్కలు నాటారు విద్యార్థులు, ఉపాధ్యాయులు. ఏపుగా ఎదుగుతున్న ఆ మొక్కలతో పాఠశాలలో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది.